నమస్కారం. జనగామ పట్టణంలో గత 45 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి ఎక్కడికక్కడ పిచ్చలూడి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా ఇక్కడ జనగామ పట్టణానికి అటు మరి మధ్య పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కలుపుతున్నటువంటి రోడ్డు మా బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మెట్లదారి మొత్తం శిథిలమై కూలిపోతున్నటువంటి అయినా కూడా ఎన్హెచ్ అధికారులు పట్టించుకున్నటువంటిది ఉన్నది. గతంలో ఎన్హెచ్ అధికారులకు మెమోరాండం ఇచ్చినాం, అదే రకంగా మున్సిపల్ అధికారులకు ఇచ్చినాం. దాని దగ్గర అయినా కూడా స్పందన లేదు. కాబట్టి జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మరి జనగామ పట్టణంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జికి ఏకైక బ్రిడ్జి జనగామ పట్టణంలో ఉన్నది. కానీ ఆ పట్టణంలో మాత్రం అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టరు మరి రోజు నిత్యం అక్కడ ఇక్కడ పోతుంటారు. కానీ ఆ రాయి చెట్లన్నీ మొలిసినాయి కానీ తీయడం లేదు. కాబట్టి మున్సిపల్ యంత్రాంగం స్పందించి రాయి చెట్లను తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మెట్లదారి పైన వెళ్తున్నటువంటి పాదరక్షలు ఎవరైతే ఉన్నారో ఆ ఇలముల గ్రామానికి పోయే వాళ్ళు అక్కడ దిగి మరి కిందికి వెళ్తుంటారు, పైకి ఎక్కుతుంటారు. ఎక్కడికక్కడ మరి ఊడిపోతూ ఉన్నాయి. ఆ కింద ఉన్న వాళ్ళ మీద పడుతున్నటువంటిది ఉన్నది. అయినా కూడా అధికారులు, కలెక్టర్ గారు స్పందిస్తలేరు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరి స్పందించాలి. ఎన్హెచ్ఐ అధికారులు స్పందించాలి. బ్రిడ్జికి కొత్తగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరమ్మతులు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఒకవేళ బ్రిడ్జి కనుక ఊలిపోతే అనేకమైనటువంటి మన ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని, ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని ఉపయోగించి మరి అక్క ఆజా గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.